కెమెరా యాక్షన్. ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా తన నీళ్లు 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 మినిస్ట్రీ అడిగి ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్కర్ ఎడంకాలు చెప్పించుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే ఆ రోజు మీటింగ్ లో చెప్పిన సరే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, గట్టిగా పోరాడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. కు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. మనం వచ్చిన తర్వాతనే మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. వాడి గొడవలు చేసి వాడి దాని మీద సెటర్లు వేసుకుని స్టేజ్ మీద చప్పట్లు కొట్టుచుంటున్నారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాడు. ఎవడో చేస్తే క్రెడిట్ మాత్రం తాను తీసుకునే దానికి ఏమాత్రం సంకోచం లేకుండా కళ్ళార్పకుండా అబద్ధాలు అడగలుగుతాడు. సోదే ఏదిరా సోది, మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం నేను వస్తే సోదా. సంకోచం లేకుండా క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుని ప్రతి ప్రయత్నం చేస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? ఆ రోజు మీటింగ్ లో చెప్పిన ఈ ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. 2026లో మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. నువ్వు కష్టపడే కామెడీ చేస్తున్నావురా, కానీ ఒక్కసారి కూడా నవ్వు రావట్లేదు. పారిశ్రామిక ప్రతిపాదనలలో అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇది మరో స్టోరీ. ప్రతిపాదన అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. ఏంట్రా వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. వీడు కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళు మంచి చేసిన దాన్ని చెడు అంటారు, వీళ్ళు చెడు చేసిన దాన్ని మంచి అంటారు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దో బీంది.